నమస్కారం. అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు రాముడు చిన్నప్పుడు ఇలా ఉండేవాడా అని అనుకుంటూ కనులారా వీక్షించి అక్కడే భక్తి రసాన్ని తాగినటువంటి వాళ్ళు ఎంతో మంది, అదే గ్రోలినటువంటి వాళ్ళు ఎంతో మంది. అయితే రాముడు అనగానే కొన్ని గుణాల కలయికగా చెప్తారు. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి రాముడు మంచివాడయ్యాడు, రాముడిలాగా ఉండాలి, రాముడు మంచివాళ్ళుడు. ఇలాంటి పదాలన్నీ మనం పుస్తకాల్లో చాలా మంది దగ్గర ప్రతిరోజు ప్రతి క్షణం వింటూనే ఉన్నాం. మన జీవితంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి మాట వినే ఉంటాం. కానీ ఎందుకు రాముడు అంత మంచివాడుగా ఉన్నాడు? ఎలాంటి గుణాలు ఉండటం వల్ల రాముడు అంత మంచివాడయ్యాడు? అసలు ఏం గుణాలవి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మనిషి జీవితంలో సన్నిహితంగా మెలిగిన అవతారం ఏదైనా ఉంది అంటే అది శ్రీరాముడి అవతారమట. అంటే రాముడు మిగతా అందరితో కూడా స్నేహపూర్వకంగా మెలిగాడు, పరిపూర్ణమైన మనిషి ఎలా ఉండాలో అతను జీవించి చూపించాడు అనే ఉద్దేశంతో రామావతారానికి ప్రాముఖ్యత ఉంది. అయితే ఒకసారి ప్రపంచంలో అందరికంటే మంచి గుణాలు కలిగిన వ్యక్తి ఎవరు అని నారద మహర్షి వచ్చి వాల్మీకిని అడిగాడట. అప్పుడు వాల్మీకి చెప్పిన సమాధానం ఏంటి అంటే 16 గుణాలు కలిగిన పరిపూర్ణమైన మనిషి యొక్క అవతారమే శ్రీరామచంద్రమూర్తి అని సమాధానం ఇచ్చాడు. అయితే కేవలం శ్రీరాముడి జీవితం మనుషులకు మాత్రమే అంకితం అని చెప్పే ఉద్దేశంతో మనుషులు ఎలా జీవించాలి అని చెప్పడమే శ్రీరాముడి యొక్క ఉద్దేశం. కాబట్టి రాముడు మనిషిలాగానే పెరిగాడు, మనిషి పడ్డ కష్టాలన్నీ పడ్డాడు, మనిషిలాగే అవతారం పరిసమాప్తి కూడా చేశాడు. అయితే ఆయన సత్యంతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషులతో గురువులను, దానగుణంతో దీనులను గెలుచుకున్నాడు. అలాగే తన పౌరుష పరాక్రమాలతో శత్రువులను కూడా గెలిచాడు. పరిపూర్ణమైన మానవతారం రామావతారం. ఇది మాత్రం రాముడి గురించి అతి సింపుల్ ఇంట్రొడక్షన్ గా మనం చెప్పుకోవచ్చు రాముడి గురించి. సరే, ఒక శ్లోకం చూద్దాం. కోనస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోన సూయకః కస్య విభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. అంటే ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలని చూపించాడు కదా శ్రీరాముడు. అందులో 16 గుణాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి రాముడికి. ఏంటవి అంటే మొదటిది గుణవంతుడు, రెండోది వీర్యవంతుడు, మూడోది ధర్మాత్ముడు, నాలుగోది కృతజ్ఞతాభావం కలిగి ఉండడం, ఐదోది సత్యం పలకడం, ఆరోది దృఢమైన సంకల్పం కలిగి ఉండడం, ఏడవది చారిత్రం కలిగి ఉండడం, ఎనిమిదవది అన్ని ప్రాణుల మంచి కోరడం, తొమ్మిదవది విద్యావంతుడు, 10వది సమర్థుడు, 11 ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అనిపించేంతటి సౌందర్యం కలిగినవాడు, 12వది ధైర్యవంతుడు, 13వది క్రోధాన్ని జయించినవాడు, 14వది తేజస్సు కలవాడు, 15వది ఎదుటివారిలో మంచిని చూసేవాడు, 16వది అవసరమైనప్పుడు కోపాన్ని కూడా తెచ్చుకోగలిగిన వాడు. ఈ గుణాలన్నీ కూడా రాముల్లో ఉన్నాయి. అయితే ఈ గుణాలకు అసలు అర్థం ఏంటి ఈ గుణాలు అని మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే మొదటి గుణం నుంచి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాముడు గుణవంతుడు, రాముడు మంచి బాలుడు అని మనం ఎప్పుడూ వింటుంటాం కదా. అదే మొదటి గుణం, గుణవంతుడు రాముడు. అంటే మంచి లక్షణాలు కలిగి ఉండడం, మంచి వాళ్లను గౌరవించడం కూడా ఇందులో ఒక లక్షణం కింద వస్తుంది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళలో ఉన్న మంచితనాన్ని గుర్తించడం తెలియాలి అంటే ముందు మనం మంచి వాళ్ళే ఉండాలి కదా. ఆ గుణం రాముల్లో ఉంది కాబట్టి గుణవంతుడు రాముడు ఫస్ట్ది. ఇక రెండవది వీర్యవంతుడు. వీర్యవంతుడు అంటే బలవంతుడు, పరాక్రమవంతుడు. బలవంతుడు అంటే అందరికీ తెలుసు బలం కలిగి ఉండడం అని. మరి పరాక్రమం అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా సమయానికి తగ్గ నిర్ణయం తీసుకోగలగడం. అంటే ఎదుటి వాళ్ళ ప్రవర్తనను బట్టి, అక్కడ పరిస్థితిని బట్టి ఒక నిర్ణయాన్ని తీసుకోగలగడం అనే ఉద్దేశమే ఇక్కడ పరాక్రమంగా చెప్పబడుతుంది. ఇవి మాత్రమే కాదు, మహిమాన్వితమైన శక్తి ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని మనం ఆత్మశక్తిగా చెప్పొచ్చు. దృఢమైన సంకల్పం కావచ్చు, సమయానికి తగ్గ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయగలిగే శక్తి ఉండడమే ఇక్కడ వీర్యవంతుడు అంటే అర్థం వస్తుంది.
అంతేకాకుండా ఆధ్యాత్మికంగా గమనించినట్లయితే ఎవరైతే కామానికి లోనై తమ వీర్యాన్ని కోల్పోతూ ఉంటారో వాళ్ళ శక్తి క్షీణించిపోతుందట. అలా కాకుండా కామానికి వసురు కాకుండా తమ వీర్యాన్ని ఎవరైతే రక్షణగా పెంపొందించుకొని వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకునే మార్గం కూడా ఒకటి ఉంది. ఇది అత్యంత రహస్యమైన విషయాల్లో ఒకటి. సరే, దీన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. వీర్యవంతుడు అంటే ఇది సరైన అర్థం అని కొన్ని పుస్తకాల్లో ప్రామాణికంగా చెప్పబడింది. ఇదొక విషయం అయితే, సమయానికి తగ్గ నిర్ణయం తీసుకోవడం, బలం కలిగి ఉండడం, ఆ నిర్ణయాన్ని అమలు చేయగలిగి దాన్ని గెలుచుకుని రావడం అనే ఉద్దేశమే ఇక్కడ వీర్యవంతుడు అంటే. ఇక మూడవది ధర్మాత్ముడు రాముడు. ఎటువైపు న్యాయం ఉంటే అటువైపే నిలబడి ఉండడం, ఏది ధర్మం అనిపిస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి అహర్నిశలు పాటుపడడం. అంతేకాకుండా ఈ ధర్మాన్ని నిలబెట్టే క్రమంలో అడుగులు తప్పటడుగులు పడకుండా ధర్మ మార్గం వైపే తను వేసే ప్రతి అడుగు ఉండేలాగా చూసుకుని తన జీవితాన్ని నిలబెట్టుకోవడమే ధర్మాత్ముని యొక్క లక్షణం. అది రాముడు చేసి చూపించాడు. నీతివంతంగా తమ ధర్మాన్ని నిర్వర్తించి చూపించాడు అని రామాయణం కథలో మనకి చెప్తున్నారు. రాముని గురించి అత్యంత ముఖ్యమైన లక్షణాల్లో ఇదొకటి. ఇక నాలుగవది కృతజ్ఞత భావం. ఒక ఉదాహరణ చూద్దాం. మనం భోజనం చేస్తూ ఉంటాం. అయితే ఆ భోజనం చేసేటప్పుడు ముఖ్యంగా ఆ అన్నం లేకపోతే ఆహార పదార్థం ఏదైనా సరే దాన్ని పండించిన రైతు పడే కష్టం, ఆ తర్వాత దాన్ని వ్యాపారం కోసం తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మన దగ్గరలో ఉన్న దుకాణాల్లోకి వచ్చేంత వరకు, అక్కడి నుంచి మన ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే డబ్బు సంపాదించి ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ నెల జీవితంలో కష్టపడి తీసుకొచ్చి మన పళ్ళల్లో కొంత ఆహారం ఉంటుంది అంటే ఇంతమంది లేకపోతే మన నోట్లోకి ఆహారం వెళ్ళదు అని మనం గుర్తుపెట్టుకుని ఆ తినే ఆహారానికి కృతజ్ఞతాభావంతో ఉంటే అది మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుందనేది 100% నిజం. ఇది సైన్స్ లో చూడండి, నిత్య జీవితంలో చూడండి, పురాణాల్లో చూడండి, లేదు అంటే జీవితంలో ఆకలి వేసే ప్రతి ఒక్కరిని అడగండి, దానికి ఉన్న విలువ ఏంటో చెప్తారు. అంటే ఇక్కడ కృతజ్ఞతా భావం అనేది చాలా ముఖ్యం మనిషి జీవితంలో. అది రాముడికున్న లక్షణాల్లో ఒకటి. అయితే ఈ కృతజ్ఞతా భావంతో పాటు ఇంకొంచెం మనం మాట్లాడుకోవాలి అంటే ప్రతి విషయంలో ఒక కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. కేవలం ఆహారం కాదు, మనం పీల్చే గాలి నుంచి మనం ఉండే ప్రదేశం, మన చుట్టుపక్కల ఉన్న జనాలు, ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞతా భావంతో అడుగులు వేస్తూ ఉంటే మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టుపక్కల కలిగి ఉంటారు మీరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ భావాన్ని మీ జీవితాంతం, మీ చివరి శ్వాస వరకు కలిగి ఉండడమే మీ జీవితం యొక్క పరమార్థాన్ని మీకు ఆధ్యాత్మికత వైపు, రాముని వైపు, లేకపోతే పరమాత్మ వైపు, దేవుని వైపు అడుగులు వేసేలాగా చేస్తుంది. అది కృతజ్ఞతా భావానికి ఉన్న అత్యంత ప్రాధాన్యత. ఇక 5వ లక్షణం సత్యం పలకడం. ఇది చాలా కష్టమని ఇప్పటి జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. నిజం చెప్తే ఎవరు నమ్ముతారు, నిజం చెప్తే ఎవరు ఒప్పుకుంటారు అని చాలా మంది అంటారు. కానీ నిజం చెప్తే ఆ నిజం చెప్పే వ్యక్తి యొక్క ప్రశాంతత అబద్ధం చెప్పేవాడికి ఉంటదా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పొచ్చు. ఇప్పుడున్న మన పరిస్థితుల్లో ధైర్యంగా ఎన్ని కష్టాలైనా పడి నిజమే చెప్పాలి, ధర్మాన్నే కాపాడాలి అని అనుకునే వాళ్ళకి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది అని చెప్పే ఉద్దేశమే రాముడు తన జీవితంలో నిలబెట్టి చూపించాడు. కానీ మీలో ఎంతమందికి ఉంది ఇలాంటి ఆలోచన? కనీసం మీరున్న పరిస్థితుల్లో మీ భార్య దగ్గర లేకపోతే మీ తల్లిదండ్రుల దగ్గర, కనీసం మీ పిల్లల దగ్గరైనా మీరు ఆ నిజంతో సత్యంతో బతకగలుగుతున్నారా? ఒక నిజాన్ని చెప్పి మీరు బతకగలుగుతున్నారా లేదా? ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఆలోచించుకొని ఉండాలి. ఒకవేళ మీరు కనుక చేశారు అంటే మీ జీవితంలో ఇక తిరుగులేదని చెప్పాలి. సత్యం అనేది అంత ప్రాధాన్యత కలిగిన విషయం. ఆ సత్యాన్ని ఎవరైతే జీర్ణించుకోగలుగుతారో వాడు ప్రపంచంలో దేనైనా సాధించేంత ధైర్యం వాడికి వస్తుంది. అది సత్యం యొక్క గొప్పతనం. అది రాముడి లక్షణం. ఇక 6వ లక్షణం దృఢమైన సంకల్పం కలిగి ఉండడం. ఏదైనా ఒక పని చేయాలి అనుకోండి, అది నిర్ణయించుకుంటే దానికి తగ్గట్టుగా ముఖ్యంగా కార్యాచరణ, అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రూపొందించుకోవాలి. దాన్ని అమలు చేసే సత్తా ఉన్న వ్యక్తిగా ఉండాలి. అంతేకాని ఆరంభ సూరత్వంలాగా మొదలు పెట్టగానే ఏదో అయిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతాం, మీకు ఇవాళ లాస్ట్ డే, మొదలు పెట్టామంటే ఎక్కడికో దూసుకుపోతాం అని ఆరంభ సూరత్వాలు, మొదట్లోనే ఏదో అయిపోతుంది అనే సూరత్వాలు పలకడం, తీరా చూస్తే అక్కడే ఉండదు. ఇలాంటి లక్షణం కలిగి ఉండకూడదు. అలా కాకుండా పనిని మొదలుపెట్టి సగంలో ఏదో చేస్తున్నాం ఎంత కష్టపడ్డా రాదేంటి అని మధ్యలో వదిలిపెట్టడం, ఇలాంటి పనులు చేస్తుంటారు చాలా మంది. మనిషి ఎదగకపోవడానికి, లేకపోతే ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడానికి, ఆలోచనలో స్థిరత్వం లేకపోవడానికి ఉన్న ఏకైక కారణాల్లో ఇది ఒకటి.
మనిషికి దృఢమైన సంకల్పం ఉండాలి. సంకల్పం ఎంత దృఢంగా ఉంటేనే కదా నువ్వు చేసే పని అంత పూర్తయ్యే వరకు వెయిట్ చేయగలవు. దానికి తగ్గ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే కార్యాచరణ ఉండాలి కదా! అది ముఖ్యం. అదే ఈ దృఢమైన సంకల్పం కల వ్యక్తిగా రాముడికున్న లక్షణం. మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? లేకపోతే ఖచ్చితంగా ఇది కూడా మీరు పెంపొందించుకోండి. నిజంగా మీరు రాముడి బాటలో నడవాలి అని అనుకుంటే ఈ 16 గుణాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పటికి 6 చెప్పుకుందాం. మిగతా 10 గుణాలు కూడా మనం తెలుసుకుందాం. ఇక 7వది కనుక చూస్తే చారిత్రం కలిగిన వాడు. అంటే నా వెనక పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మా నాన్న ఆస్తులు చాలా సంపాదించాడు. మా వంశం ఎంత పెద్ద గొప్ప వంశమో తెలుసా మీకు? అంత గొప్ప వంశం మాది. మా తాతలు వాళ్ళు భవనాలు కట్టారట. ఈ ప్యాలెస్ మాదే. ఇది చరిత్ర అని చాలా మంది అనుకుంటారు. కరెక్టే, అది చరిత్రే. కానీ దానికంటే గొప్పదైన చరిత్ర ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసుకుందామా? రాముడు మంచి కార్యాలు చేశాడు. ఆ విషయం రాముడు చెప్పాడా? కాదు కదా. ఎవరు? తన వెనక ఉన్న మిగతా వాళ్ళు కదా మాట్లాడింది. అదే చరిత్ర. ఒక విషయాన్ని ఒక మంచి పని చేసినప్పుడు ఆ మంచి పని ఆ వ్యక్తి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ పని చేసినప్పుడు ఆ మంచి పని చేయడం వల్ల ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో వాళ్ళు చెప్పుకుంటారు కదా గొప్ప. అది చరిత్ర అవుతుంది. ఆ చెప్పుకున్న వాళ్ళు వాళ్ళల్లో కొంతమంది అలాంటి పరిస్థితే వచ్చినప్పుడు ఇలా కదా ఎదుర్కోవాలని చూసి నేర్చుకుంటారు కదా. అది చరిత్ర. అంతేకాకుండా అదే విషయాన్ని మనం ఆచరిస్తూ నలుగురి చేత ఆచరింపజేస్తాం చూసారా, అదే అసలైన చరిత్ర. ఒక వ్యక్తి వల్ల జరిగేది చరిత్ర కాదు. ఒక వ్యక్తి వల్ల మారి ప్రభంజనంలాగా ప్రజల్లోకి మారిపోయి చేస్తారు కదా, అప్పుడు వస్తుంది అసలైన చరిత్ర. అదే రాముడు చారిత్రం కలిగినవాడు అంటే అర్థం. అంతేకాని వాళ్ళు గొప్ప చేశారు కాదు. వాళ్ళెవరో చేసిన గొప్ప మనం చెప్పుకోవడం ఏంటి? మన వల్ల సృష్టించబడ్డదే కదా చరిత్ర కాబోతోంది. ఆ విషయాల్ని గుర్తించాలి. రాముడు చారిత్రకుడు, చరిత్ర కలిగిన వాడు అంటే అర్థం అది. 8వది అన్ని ప్రాణుల మంచి కోరేవాడు రాముడు. అదేలాగా అంటే ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రాంతంలో కేవలం మనమే ఉండం. మన చుట్టుపక్కల మనుషులు ఉంటారు. అందులో భేదం అనేది లేకుండా మంచి చెడు గుణాలు లెక్కలో వేసుకుని వాళ్ళని కూడా వీలైనంత వరకు వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం. ఇవి మాత్రమే కాదు, మన చుట్టూ ఏముంటాయి? మొక్కలు, చిన్న చిన్న ప్రాణులు, లేకపోతే వీధి జంతువులు చాలా తిరుగుతూనే ఉంటాయి. కుక్కలు, పిల్లులు, లేకపోతే ఆవులను పెంచుకుంటారు. రకరకాల ప్రాణులు. వాటికి కూడా సమానమైన విలువ ఇవ్వడం, అన్ని ప్రాణుల మంచి కోరుకోవడం. అంటే రోజు వాళ్ళకి ఆహారం పెట్టడం మంచి కాదు. వాటికి ఏదన్నా ఆపద వస్తుంది అన్నప్పుడు ఈ మనుషులు వెళ్ళి వాటి ఆపదని తొలగించడం. రీసెంట్గా హెచ్సిఓలో జింకలకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు నార్మల్ పీపుల్ ఇబ్బంది పడి వాటి ఇబ్బందిని గుర్తించి వాటిని కాపాడారు కదా, అది అసలైన లక్షణం. మనతో పాటు వాటిని కూడా కాపాడాలి అనే గుణం ఉండడమే అన్ని ప్రాణుల మంచి కోరడం అంటే. ఆ లక్షణాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. మనతో పాటు చుట్టుపక్కల వాతావరణం బాగుండాలి అంటే ప్రతి జీవి బాగుండాలి. ఒక మొక్క బాగుంటే మనకు ఆహారం వస్తుంది. ఒక జీవి బాగుంటే మనకి రక్షణ వస్తుంది. కనీసం ఒక ప్రేమ దొరుకుతుంది. ఏ మనిషి లేనప్పుడు ఆ జీవే మనకి ప్రేమ పంచుతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా మంది ఈ మధ్య సునకాలని తమ ఇంట్లో పెట్టుకొని మరీ పెంచుకుంటున్నారు. ఎక్కడ? ఎందుకు? అది ప్రేమ కోసమే కదా. అన్నిటికీ సమానమైన విలువ ఇవ్వాలి. అలా అని తెచ్చి ఇంట్లో పెట్టుకోమని నా ఉద్దేశం కాదు. అలాని బయట పెట్టమని కూడా నా ఉద్దేశం అంతకంటే కాదు. సరే, ప్రాణి ప్రేమ, జీవి, ప్రతి జీవికి విలువ ఇవ్వడం, అదే అన్ని ప్రాణుల మంచి కోరడం అంటే. ఇక 9వది విద్యావంతుడు. విద్యావంతుడు అంటే కేవలం డిగ్రీలు, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, నేను అంత ఖర్చు పెట్టి ఆ డిగ్రీ చేశా, ఈ డిగ్రీ చేశా, కేవలం ఇదేనా విద్యావంతుడు అంటే? ఖచ్చితంగా కాదు. విద్యావంతుడు అంటే ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు, ఒక మంచి విషయాన్ని విన్నప్పుడు ఆ విద్యని నేర్చుకుని అభ్యసించి దాని మీద పూర్తి ఏకాగ్రత పట్టు సాధించి మిగతా వాళ్ళలాగే తను కూడా ఆ పనిని పూర్తి చేయగలిగితే అది కదా అసలైన విద్య అంటే. ఇప్పుడు మనకి కరెంట్ లేదు అంటే కరెంట్ కావాలి అంటే ఏం చేయాలో నేర్చుకుని చేస్తే అది కదా అసలైన విద్య. అంతేకాని నాకు వచ్చు అని చెప్తే విద్య అవుతుందా? దాన్ని ఎదుటివారి కోసమో తన కోసమో చేసి చూపించుకునే కలిగే సత్తా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు విద్యావంతులు. అలాగే ఇంకా రాముడి గురించి 7 గుణాలు ఉన్నాయి. అవి కూడా మనం తెలుసుకుందాం. ఇక 10వ గుణం ఏంటి అంటే సమర్థుడు. ఒక పని చేసే సామర్థ్యం కలవాడిని సమర్థుడు అంటారని మనం చెప్పొచ్చు. అంతేకాదు, ఆ పనిలో అతనికి నైపుణ్యం ఉంటేనే అతను సమర్థుడు అని అనడానికి అర్హత సంపాదించిన వాడు అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కుండలో 10 కుండల పైన చేస్తే కానీ అతను కుండ ఎలా చేయాలో రాదు. పోనీ ఒక 100 కుండలు చేస్తేనే అతను ఆ పనిలో
నైపుణ్యత సాధించగలుగుతాడు లేదా అతను సమర్థుడు అని చెప్పడానికి ఎవరైతే కుండల గురించి బాగా అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇది మంచి కుండ, ఇతను బాగా చేశాడని చెప్పగలరు. అది ఏ పనైనా కావచ్చు. ఆ పనిలో అతనికి సమర్థత ఉండాలి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో గొడవలు జరుగుతున్నాయి అంటే దాని గురించి ఆలోచన చేయగలిగేంత శక్తి ఎవరికి ఉండాలి? అతనికంటే సుపీరియర్ పర్సన్ మాత్రమే, ఆల్రెడీ ఆ పని చేసి వచ్చిన పర్సన్ మాత్రమే అతని సమర్థత గురించి చెప్పగలడు. కాబట్టి ఎవరైతే ఒక పనిని నైపుణ్యంతో చేయగలిగి ఉంటారో, ఆ పని చేయగలడని ఎదుటి వాళ్ళకి అనిపిస్తుందో, ఆ ఎదుటి వాళ్ళు కూడా సమర్థులై ఉంటారో అతన్ని సమర్థుడు అని మనం సంబోధిస్తూ ఉంటాం. సమర్థత కలిగి ఉండడం 10వ లక్షణం. ఇక 11వ లక్షణం సౌందర్యం కలిగి ఉండడం. సౌందర్యం కలిగి ఉండడం అంటే అందంగా తయారవడమా, అందంగా ఉండడమా? కాదు. ఈ సౌందర్యం అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలం అది శరీరానికి సంబంధించిన మాత్రమే కాదు. వాళ్ళు చేసే పనిని ఎక్కువసార్లు చేసి ఉన్నారనుకోండి, వాళ్ళ నైపుణ్యం వల్ల వాళ్ళ ముఖంలో ఎప్పటికీ ఒక ప్రశాంతత, లేకపోతే ఆ పని చేయడం వల్ల వచ్చే ఆనందం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిరునవ్వు కూడా వాళ్ళ ముఖాల మీద ఉంటుంది. ఎందుకు? ఆ పని వాళ్ళకి అంత సులువు కాబట్టి. ఎందుకంటే ఆ పని వాళ్ళకు వచ్చు కాబట్టి. అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా మీరు గమనిస్తే వాళ్ళు చాలా ఆనందంగా ప్రశాంతంగా కనిపిస్తారు. అలా ఉన్నప్పుడు వాళ్ళ ముఖ వర్చస్సు చాలా అందంగా ఉంటుంది. అలాంటి సౌందర్యం కలిగి ఉండడమే అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళే అందంగా ఉన్నట్టు లెక్క. అంతేకాని రంగు, రూపం ఇవన్నీ అందం కిందకి రావు. చిన్న చిరునవ్వు, ముఖంలో ప్రశాంతత, వచ్చిన పనిని అతి సులువుగా చేస్తూ ఉండం. వాళ్ళు నడిచే నడక కావచ్చు, హావభావాలు కావచ్చు, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలని తెలిసి ఉండడం కూడా అందం యొక్క లక్షణమే అనేది మనం గుర్తుంచుకోవాలి. అది సౌందర్యం కలిగి ఉండడం అంటే. ఇక 12వది ధైర్యవంతుడై ఉండాలి. రాముడు ధైర్యవంతుడు. ఎలా అంటే ఏ పనైనా చేసేటప్పుడు వెనకడుగు వేయకూడదు. అది ఏమున్నా, ముందు ఎలాంటి సమస్య ఉన్నా దాన్ని ఎదుర్కోగలిగే సామర్థ్యం నాకుంది అని నమ్మి ఏమున్నా పర్లేదు ఫస్ట్ దాన్ని పని చేసుకొని వద్దాం అనే ధైర్యంతో ముందు అడుగు వేయటం తెలుసా? అది ధైర్యవంతుడికి ఉండే లక్షణం. అదే ఈ మధ్య మనం చెప్పుకుంటుంటాం కదా, బ్రేవ్ మ్యాన్, కరేజియస్ పర్సన్ అని మనం కొంతమందిని సంబోధిస్తుంటాం కదా మన సూపర్ హీరోస్ని. ఎందుకు? అక్కడ సమస్య ఏంటో తెలియదు, ధైర్యంగా వీళ్ళకు ముందడుగు వేస్తారు. అదే ధైర్యవంతులకు ఉండే లక్షణం. రాముడు ధైర్యవంతుడు కూడా. ఇక 13వది ఏంటి అంటే క్రోధాన్ని జయించడం. ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది కోపం ఉండటం పర్లేదు, చిరు కోపం అనేది కామన్. కోపానికి మించి ఉంటే అది క్రోధం అవుతుంది, అది అనర్థాలకి హేతు అవుతుంది. అలాంటి క్రోధాన్ని అదుపులో పెట్టుకోగలవాడు రాముడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం గురించి క్లియర్గా తెలియాలి అనుకోండి, మనం ఏ పనైనా సరే తెలియక తప్పు చేసాం అనుకోండి, ఆ పని గురించి ఎదుటి వాళ్ళు మన తప్పులు వెతుకుతూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు వచ్చి మనల్ని ఏమైనా అడుగుతూ ఉండడం, ఈ పన మీరేం చేయలేరు, ఈ పన అసలు నీకు రానే రాదు కదా, మొన్న చేసింది చూసే అబ్బో దరిద్రం, ఇలాంటి మాటలు అన్నప్పుడు వాళ్ళ కోపాన్ని అణచివేసుకోమంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోమని కాదు, అది తప్పు వాళ్ళకి తెలియదని వదిలేసి పక్కకు రావడం, అది అణుచుకోవడం. అంతేకాని వాళ్ళ సంగతి చూద్దాం, వాళ్ళ పని పడదామని అదే విషయాన్ని గుర్తు చేసుకుంటే అది క్రోధం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? కోపానికి, క్రోధానికి, కోపం ఎలా అణుచుకోవాలనే విషయాలకి తేడా ఏంటనేది అర్థమైంది కదా. అలా మన తప్పు ఎదుటి వాళ్ళు గమనించినప్పుడు, పోని వాళ్ళు చెప్పినప్పుడు అది నిజమే అని గ్రహించగలిగేంత శక్తి మనలో ఉంటేనే ఆ కోపం నుంచి క్రోధం అనే స్టేజ్కి మనం వెళ్లకుండా ఉంటాం, ఆ కోపాన్ని అణుచుకోగలుగుతాం. అలాంటి మంచి గుణం కూడా రాముడికి ఉంది. కాబట్టి ఈ క్రోధం అనే లక్షణం రాముడికి లేదు, దాన్ని కూడా రాముడు జయించాడు. ఇక 14వది తేజస్సు కలిగి ఉండడం. ఇక్కడ అందానికి మనం ఇందాక అర్థం చెప్పుకున్నాం కదా, మరి తేజస్సుకు అర్థం ఏంటి అంటే ఏ పనైనా సరే, ఎలాంటి పనులున్నా సరే దాన్ని ఆచి తూచి ప్రశాంతంగా తెలివిగా చేస్తూ అర్థవంతమైన జీవితం గడిపేటప్పుడు, అది తీసుకునే ఆహారం నుంచి మొదలవుతుంది. మనం ఎప్పుడైతే మంచి ఆహారాన్ని తీసుకుంటామో రోగాలేమీ లేకుండా ఉండడం, లేకపోతే ప్రతి పనిని చేసి దానిలో ఒక నైపుణ్యాన్ని సంపాదించినప్పుడు ఒక ప్రశాంతత మన ముఖంలో కనిపిస్తుంది. ఆ ప్రశాంతత ఎప్పటికీ ఉంటే అది తేజస్సుగా మారుతుంది. ఈ దుర్గుణాలన్నింటినీ వదిలిపెట్టి సద్గుణాలను అలవాటు చేసుకున్న వ్యక్తి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. అంటే వాళ్ళలో పాజిటివ్ మాలిక్యూల్స్ అన్ని పెరిగి ముఖాన్ని వెలిగేలాగా చేస్తాయి. ఆ వెలుగు ఎక్కువైతే దాన్ని తేజస్సు అని మనం అంటాం. శుచి, శుభ్రత,
ఆరోగ్యం. ఈ 3 ఎప్పుడైతే కలిసొస్తాయో, ఆ 3 వచ్చినప్పుడు, జ్ఞానంతో ఉన్నప్పుడు, ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంటే ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అదే తేజస్సు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక 15వ గుణం ఏంటి అంటే ఎదుటి వాళ్ళలో మంచిని చూడడం. మనం ఇందాక చెప్పుకున్నాం, రాముడు ఎదుటి వాళ్ళలో కూడా మంచిని చూడగలిగే లక్షణాన్ని కలిగి ఉన్నాడు, గుణవంతుడయ్యాడు అందుకే అని. ఎదుటి వాళ్ళలో మంచిని చూడటం అంటే ఏంటి అంటే, మనకి ఎన్ని మంచి గుణాలు ఉన్నా సరే, ఇన్ని గుణాలు ఉన్నాయి కదా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న గుణాలు, ఇవన్నీ నాలో ఉన్నాయన్న అహంకారం వదిలిపెట్టి, ఎదుటి వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే, వాళ్ళు ఒక విషయంలో మంచిగా ప్రవర్తించినా సరే, ఆ మంచిని గుర్తించి దాన్ని గ్రహించడం, అది సరే అని ఒప్పుకోగలిగే తత్వం ఉంటుంది చూసారా, అదే ఎదుటి వాళ్ళలో ఉన్న మంచి గుణాన్ని చూడగలగడం. నువ్వు అహంకారంతో కళ్ళు పైన వైపు చూస్తుంటే చిన్నవాళ్ళ మంచి పని గుర్తించగలవా? లేదు కదా. ఎన్ని పనులు చేసినా అహంకారం లేకుండా ఎదుటి వాళ్ళ మంచితనాన్ని గుర్తించడమే రాముడి యొక్క మరొక మంచి లక్షణం. ఇక చివరిది 16వ లక్షణం ఏంటి అంటే అవసరమైనప్పుడు కోపాన్ని ప్రదర్శించడం కూడా ఒక మంచి లక్షణమే. అదెలా అవుతుంది అంటే, ఇక్కడ కోపాన్ని అలవాటుగా కాకుండా అవసరమైనప్పుడు ఈ కోపాన్ని ప్రదర్శించడం మంచి విషయం అవుతుంది. ఏదైనా ఒక విషయం గురించి ఎదుటి వాళ్ళు విని అర్థం చేసుకోలేకపోయారనుకోండి, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పాలని ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. అప్పుడు మనం ఏం చేయాలి? కోపం వహించాలి. కొంచెం కోపం, ఓకే ఇది తప్పు అని చెప్పడానికి కనీసం మీ ఎక్స్ప్రెషన్ ద్వారా ఒక కోపాన్ని చూపిస్తే అది తప్పని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇది చిన్నపిల్లల విషయంలో మీరు చాలా గమనించే ఉంటారు. ఇక మరి యుద్ధంలోకి వస్తే, యుద్ధంలో కోపం అనేది లేనప్పుడు, ఒక మనిషి తప్పు చేసినప్పుడు దండించాలన్న కోపం లేనప్పుడు దానికి విలువ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు తప్పు చేస్తుంటే నవ్వుతూ అది చేయకండి అంటే వాళ్ళు వింటారా? అవసరమైనప్పుడు అవసరమైనంత కోపం చూపించాలి కదా. అది కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా ధర్నాలు జరుగుతున్నాయి. ఏ విషయం గురించి? ఇక్కడ మంచి జరగట్లేదు మహాప్రభు, ఇక్కడ మంచి చేయండి అని నార్మల్గా ఒక వినతి పత్రం ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటున్నారా? లేనప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ధర్నాల రూపంలో వాళ్ళ పరిస్థితి గురించి వివరించడానికి ఆగ్రహాన్నే కదా వీళ్ళు వ్యక్తం చేస్తుంది. అదే వాళ్ళ కోపాన్ని కొంచెం అవసరమైనప్పుడు అవసరమైనంత మేర చూపించడమే కదా. అది అవసరమైనప్పుడు ఆ కోపం చూపిస్తేనే దాని విలువ ఏంటి, దాన్ని చెయ్యాలా వద్దా అనే ఆలోచన ఎదుటి వాళ్ళ కలుగుతుంది. అవసరమైనప్పుడు అవసరమైనంత కోపాన్ని చూపించడం. రాముడు యుద్ధం సమయంలో అవసరమైనప్పుడు అవసరమైనంత కోపాన్ని చూపించి ఉండబట్టే కదా ఆ రోజు యుద్ధం చేయగలిగాడు అనేది కూడా ఒక పాయింట్ కింద తీసుకోవచ్చు. కాబట్టి మొత్తానికి రాముడుకున్న గుణాల వల్ల రాముడు మంచివాడయ్యాడని అందరూ చెప్తూ ఉంటారు. ఈ గుణాలే, ఈ 16 గుణాలే రాముడిని మంచివాడిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తయారు చేశాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. రాముడు కోసం యుద్ధాలు చేసుకోకుండా రాముని గుణాలేంటో తెలుసుకుని వాటిల్లో కనీసం 1-2 మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ శ్రీరామనవమి సందర్భంగా. శ్రీరామనవమి రోజు మీరందరూ పండుగ బాగా చేసుకోవాలి, రాముల వారి ఆశీస్సులు పొందాలి, రాముడి బాటలో నడవడానికి కనీసం ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో విషయాలు మీకు తెలియజేస్తూనే ఉంటాం. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళ చేత. ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.